ఉషోదయం ప్రేమించు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానముకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోను మాతోను మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. దేవా, నీ వాక్యము మాకు జీవాహారము, మా జీవితములను మార్చగలిగిన గొప్ప ఔషధము అని గ్రహించుకొని బాగు చేసే ప్రభు మాతో ఉన్నాడని విశ్వసించి నీ వైపు చూసే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. మనము చదివిన వాక్య భాగము అనేక సార్లు చదివి ధ్యానించిన ఒక వాక్య భాగం. ఇక్కడ ఒక స్త్రీ తన కుమార్తె యొక్క విడుదల కోసం, ఒక కనానీయురాలనే స్త్రీ తన కుమార్తె దయ్యము పట్టి ఉన్నది, ఆ బిడ్డ విడుదల పొందాలంటే యేసు ప్రభు మాత్రమే విడిపించగలడు అని విశ్వసించి ఆయన యొద్దకు వచ్చి నాకు సహాయము చేయమని ఆయనను వేడుకున్న కార్యము చూడగలం. ఆ స్త్రీ యొక్క విశ్వాసమును ఇక్కడ మనము చూడగలం. యేసు ప్రభు ఆమెకు ఉత్తరం ఇవ్వలేదని రాయబడింది. ఆయనను విడువక ఆమె ఆయనను మరలా అడగటము చూసి ఆమెను పంపించివేయము అని శిష్యులు ప్రభు దగ్గర వేడుకొనటం మనం చూడగలం. అనేక సార్లు నీ ప్రార్థనలకు జవాబు రాలేదు అని నీవు అనుకొనవచ్చు. నీ ప్రార్థనకు ప్రభు చెవియగ్గలేదేమో, నీవెంతగా మొరపెట్టినను సరే నీ అవసరతను ప్రభు చూడలేదేమో అని అనేక సార్లు నీ హృదయంలో కలవరము చెందుతూ ఉంటావు. ఈ స్త్రీని ప్రభు మనకు ఒక్క మంచి మాదిరిగా ఉంచి ఉన్నాడు. ఆయన సమాధానం ఇవ్వకపోతే ఆమె విడిచిపెట్టలేదు. ప్రభు ఒక కార్యమును చేసేంత వరకు, తన జీవితంలో తన కుమార్తె స్వస్థత పొందుకునే అంత వరకును యేసు ప్రభుని వెంబడించడం మనం చూడగలం. నీ జీవితంలో, నా జీవితంలో మనము దేవుని యందు ఎలాంటి విశ్వాసమును కలిగి ఉన్నాం? ఒకసారి ప్రభు సమాధానం ఇవ్వలేదని అనుకున్న వెంటనే నా ప్రార్థనకు జవాబులు రావట్లేదు, నా ప్రార్థన ప్రభు వినట్లేదు, నా ప్రార్థనలు ప్రభు లెక్క చేయట్లేదన్న తలంపు నీ హృదయంలో వస్తూ ఉంటుంది. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో చాలా తేటగా మాట్లాడుచున్నాడు. నీ యొక్క విశ్వాసము ఎలాగున్నదో, నీవెంతవరకు ఆయనను వెంబడిస్తావో, ఎలాంటి మనస్తత్వము నీవు కలిగి ఉంటావో అని పరీక్షించేదానికి, లేక నీ యొక్క విశ్వాసమును రూఢి చేసేదాని కోసం అనేక సార్లు ప్రభు నీకు చేయవలసిన కార్యము ఆలస్యము చేయవచ్చు. నీవు ప్రభు ఆలస్యము చేస్తానని కలవరము చెందవలసిన అవసరము లేదు. నీవు విడువక ఆయనను వెంబడిస్తూ ఆయన యందు నమ్మిక కలిగినట్లయితే గొప్ప కార్యము చూడగలవు. ప్రభు ఆ స్త్రీ ఎదుట ఒక మాట చెప్పడం చూడగలవు. పిల్లల చేతిలో ఉన్న రొట్టెలను తీసుకొని కుక్కలకు వేయరు అన్న కార్యము చెప్పటం చూడగలం.
ఆ స్త్రీ తాను ఉన్న పరిస్థితుల్లో దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి తాను ఎటువంటి పరీక్ష గుండా వెళ్ళినా సరే దేవునికి ముందు తాను అడిగిన కార్యం సంపాదించుకోవాలని నమ్మకముతోటి విశ్వాసముతో దృఢముగా ఆయన యందు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి గొప్ప కార్యమును ఆమె జీవితంలో పొందుకోగలిగింది. ఆమె యొక్క విశ్వాసపు మాటలు నీకు నాకు ఒక మంచి హెచ్చరికగా ఉన్నాయి, లేకుంటే నేను నేర్చుకోవాల్సిన ఒక కార్యముగా ఉంది. యేసు ప్రభు దగ్గర ఆమె చెప్పిన మాట, అవును బిడ్డల చేతిలో ఉన్న రొట్టెలు కుక్కలకు ఎయ్యరు, కానీ బల్ల మీద నుండి పడే ఆ రొట్టె ముక్కలను కుక్కలు తింటాయి కదా అన్న రీతిగా తాను అంతగా తగ్గించుకున్న దాన్ని బట్టి తాను ఆ బల్ల మీద పడి కింద పడవేసిన ఒక రొట్టె ముక్కను తీసుకునేదానికి వేచి ఉన్నాను. అలాంటి ఒక కార్యం ప్రభు చేయాలని ఎదురు చూస్తున్నాను అన్న రీతిగా ఎప్పుడైతే ప్రభువుతో మాట్లాడినదో నిజంగా ఆమె విశ్వాసమును చూసి ప్రభు ఆశ్చర్యపడిన వాడిగా ఆమె జీవితంలో ఆమె దేనికోసమైతే ఆయన ఎద్దకు వచ్చినది, తన కుమార్తె యొక్క స్వస్థత కోసం వచ్చినది, ఆ కార్యమును సంపాదించుకోగలిగింది. ఈ ఉదయ కాలమున నీవు నేను విడువక ఎలాంటి పరిస్థితి కూడా వెళ్ళినను సరే ఆయన పాదముల చెంత ఉండి నాకు సహాయము చేసేంత నేను విడిచిపెట్టననే ఆ నమ్మకము కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నామా? లేక ఎవరైనా ఏదైనా చెప్పినారు, లేకపోతే ఎలాంటి నాకు జవాబు రావట్లేదు, నా జవాబు సరిలేదు అనుకొని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావా? దేవుని సన్నిధికి దూరం అయినట్లయితే ఆయన కృపను నీవు పోగొట్టుకుంటావు. విడువక ఆయనను వెంబడించినట్లయితే ప్రభు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదము, ఆయన నీ కోసము దాచి ఉంచిన ధననిధిని, ఆయన నీ కోసము దాచించిన ఆశీర్వాదాన్ని సంపాదించుకునేదానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ ఉదయ కాలమున ఎలాంటి మనస్సుతో దేవుని వెంబడిస్తున్నావు? నిన్ను పరీక్షించుకో, ప్రశ్నించుకో, దేవుని యొక్క కృపను సంపాదించుకో. ప్రార్థన చేసుకున్నా. వాళ్ళు మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, ఈ ఉదయ కాలమున కానాను స్త్రీ ఎలాగైతే నీ సన్నిధికి వచ్చి గోజాడుకున్నది, ఎలాగైతే నిన్ను వెంబడించినదో అలాంటి మనస్సును కలిగిన వారిగా నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకునే వారిగా నన్ను మమ్మల్ని మార్చండి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి నడిపించు. మా జీవితంలో నాయన శోధనలు రాక తప్పవు. శోధన సమయం నేను నాయన వెంబడించే వారిగా, నీ యొక్క కృపను నాయన ఆశ్రయించే వారిగా, నీ యొక్క సహాయం వెతికేవారిగా మాకు సహాయం చేయండి. దేవా, కొద్దిసేపు వేచి సమాధానము రావలేదని రొట్టిల్లే వారిగా ఉండకుండా అంతము వరకు నిలిచి నీ కృపను సంపాదించుకునేదానికి మాకును సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.